హృదయం గొప్ప. 10,000 అప్పిస్తే మర్చిపోతాం, కానీ ఒక పూట అన్నం పెడితే జీవితాంతకాలం గుర్తుంచుకుంటాం. అటువంటి అన్నదానాన్ని మన సీతాపతి గారు ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీలో అన్నదానాన్ని చేపిస్తున్నారు. అలాగే ఆ అన్నపూర్ణ సదాపూర్ణ అంటే అన్నపూర్ణాదేవి అంటే శంకరుల భార్య, అన్నపూర్ణదేవి అంటే పార్వతీదేవిగా అమ్మ జగన్మాత అపురూపమైన శక్తి, ఆదిశక్తి. అటువంటి అన్నపూర్ణాదేవిని ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు అన్నదానాన్ని అందిస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి ఎల్లవెల్లా ఆ యొక్క వరసిద్ధి వినాయకుడు సిద్ధి బుద్ధి గణపతయ్య అన్నిటికీ తొలి పూజలు అందుకుంటున్న ఈ మొదటి పూజ పెరమ పూజ కానైన ఈ గణనాథులు ఎల్లవేళ ఆ కుటుంబానికి సర్వ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ మహాగణపతి అంటే ఈ 5 రోజులు పార్వతమ్మ కుమారుడుగా మండపంలోకి వచ్చి మళ్ళీ గంగమ్మ ఒడికి చేరిపోతాడు. కాబట్టి అటువంటి గణనాథుల ముందు అన్నదానం అంటే పరబ్రహ్మ స్వరూపం. అన్నం అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే అన్నారు. అటువంటి అన్నదానాన్ని అన్ని దానాల్లో గొప్ప దానం అన్నదానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎక్కడ కొంచెం అన్నం దొరుకుతుందని చూసి పూర్వం రోజుల్లో ఒక కేజీ బియ్యం ఉంటే 20 మంది పంచుకొని తినే రోజులై. ఇప్పుడైతే మనకి ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి, నూడిల్స్లు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు ఏం లేవు. ఒక అర కేజీ ధాన్యం పెట్టి ఒక తవ్వడి ధాన్యం రోడ్లు వేసి వస్తే 600 బియ్యం వస్తే ఆడవాళ్ళు ఉపాసం ఉండి మగవాళ్ళు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అటువంటి అన్నాన్ని ఈరోజు మనం చెత్తబొట్లో పడేస్తున్నాం. అటువంటి అన్నదానాన్ని ఈ యొక్క గణనాథుల ముందు అందిస్తున్నాం. పెళ్లిళ్ళకు కామన్ భోజనం పెడతాం, ఫంక్షన్లో భోజనం పెడతాం, అది మన గొప్పకి ప్రెస్టేజ్కి. కానీ ఈ దేవుడి పేరు అన్నదానం పెట్టే అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అన్నదానాన్ని ఈరోజు అందిస్తున్నాము. ఇక్కడ 5 years నుంచి ఇది అంతకుముందే మనం తెలియదు. 5 years నుంచి ప్రతిసారి వినాయకుడు పెడుతూ ఘనవైభవంగా అన్నదానం అందిస్తున్నారు. యూత్ అసోసియేషన్ శ్రీ బాలగణేశ యూత్ అసోసియేషన్ కమిటీ ఆదేశంలో. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకుండా మంచిగా అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క కర్తవ్య కృపాస్తువు కావాలని కోరుకుంటూ శ్రీ మహాగణాధిపతి అన్ని పరమ పూజలు గణపతి అటువంటి గణపతిని పూజ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా
పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా గుండె దాటుకుని పండుగైన గల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదమదరా ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమై నిజముతనమై పరులకై పదమదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమినిరా మంచికై పదమదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరున ప్రేమ పంచగల పసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదమదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదమదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో సుఖాలు అన్ని సాకారమవగా జయమో జయమో ఓ నిండు భూమి నిన్ను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా గుండె దాటుకుని పండుగైన గల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదమదరా ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమై నిజముతనమై పరులకై పదమదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమినిరా మంచికై పదమదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరున ప్రేమ పంచగల పసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదమదరా